నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే ఇప్పటికే 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిన భారత్ రానున్న కాలంలో 3వ స్థానానికి ఎగబాకుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రపంచ దేశాల వైపు ఎదురు చూసే వాళ్ళమని ఇప్పుడు పరిస్థితి లేదని తెలిపారు. ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి 20వ విడత నిధుల జమ సందర్భంగా రంగారెడ్డి జిల్లా యాచారం రైతు వేదికలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. రైతుల అకౌంట్లో 20,500 కోట్లు నిధులు జమ చేశారు. రైతుల ఖాతాలో కిసాన్ నిధులు జమైన సందర్భంగా కిషన్ రెడ్డి రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల అకౌంట్లలో టెన్షన్గా 3 పైసలు వస్తాయి. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, ఎవరి బ్యాంక్ యాక్షన్ అవసరం లేదు. మోడీ గారి ప్రభుత్వము టెన్షన్గా ప్రతి రైతు అకౌంట్ లో 4 నెలలకు పైసలు ఇస్తాం. ఒక్క నెల ఒక్క రోజు ఏ రోజు కూడా ఆలస్యం కాకుండా రైతుల అకౌంట్ వేసేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తారు. రైతులకు సంబంధించి కిసాన్ క్రెడిట్ కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, లేకపోతే పంటల సమగ్ర బీమా పథకం కావచ్చు, అనేక రకాలుగా మోడీ గారి ప్రభుత్వము రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విషయాన్ని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకులన్నిటి కూడా ఈరోజు బ్యాంకులను కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. బ్యాంకులకు మోడీ గారు చెప్పారు, పొదుపు సంఘాలందరూ కూడా ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా బ్యాంకు లోన్లు ఇవ్వాలి. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి మన అక్కలు, చెల్లెళ్ళు, మన పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి